నందమూరి హీరోల మధ్య గ్యాప్ వచ్చిందా, బాబాయ్ అబ్బాయి మధ్య దూరం పెరిగిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారింది. వీళ్ళిద్దరి మధ్య చాలా దూరం వచ్చినట్లు గత కొన్ని రోజులుగా అయితే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అదలా ఉండగా ఆ వార్తలు నిజమేనని చాలా బలమైన స్పష్టంగా అనిపించడానికి తగ్గట్టే ఇప్పుడు అన్స్టాపుల్లో ఒక విచిత్ర ఘటన అయితే జరిగింది. దాన్ని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అయితే కొన్ని ప్రశ్నలు అయితే గుప్పిస్తున్నారు. అవేంటంటే, రీసెంట్గా బాలకృష్ణ గారు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోలో అయితే దర్శకుడు బాబీ అయితే అక్కడికి గెస్ట్గా వెళ్ళడం అయితే జరిగింది. ఆయన చేస్తున్న ఆ ఇంటర్వ్యూలో బాబీని కొన్ని ఫోటోలు చూపించి కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ఆ కొన్ని ప్రశ్నల్లో బాబీ గారు నటించిన హీరోలు అందరి ఫోటోలు అందులో వేసి వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలు అయితే బాలకృష్ణ గారు అడిగారు. ఇదిలా ఉండగా బాబీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన జైలవకుశ సినిమాలో హీరోగా నటించింది ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న సంగతే మనందరికీ తెలిసిందే. సో ఆయన ఫోటో మాత్రం ఆ షోలో ఎందుకు వేయలేదని చెప్పేసి అభిమానులు అయితే ఇక్కడ గోల చేస్తూ ఉన్నారు. నిజంగానే నందమూరి హీరోల మధ్యన గ్యాప్ వచ్చిందని కన్ఫర్మేషన్ అవ్వడానికి ఇది ఒక విషయంగా చెప్పుకో. ఎన్టీఆర్ అంటే మీకు పడదు కాబట్టే కావాలనే ఆ షోలో ఎన్టీఆర్ ఫోటో వేయలేదని, ఎన్టీఆర్ కోసం మాట్లాడలేదని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా అయితే గోల్ చేస్తూ ఉన్నారు. నిజంగా బాలకృష్ణ గారు కావాలనే ఎన్టీఆర్ కోసం టాపిక్ అయితే తీసుకురాలేదా అని చెప్పేసి కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా బీవీఎస్ రవి గారు అయితే ఒక మాట కూడా చెప్పారు అభిమానులతో, మీరు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు, ఆల్రెడీ ఎన్టీఆర్ టాపిక్ అయితే షో జరుగుతున్నప్పుడు వచ్చింది, అప్పుడు మా ఊడు చేసిన సినిమాయే కదా అది, దానికి కూడా మీరే కదా దర్శకత్వం వహించారని చెప్పేసి బాలకృష్ణ గారు అన్నట్టు బీవీఎస్ రవి గారు అయితే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమైతే మనకైతే తెలియదు. నిజానికి ప్రతి కుటుంబం మధ్య చిన్న చిన్న కలహాలు ఉంటూనే ఉంటాయి. కాకపోతే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి దీన్ని ఒక పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. అదే కామన్ మ్యాన్ ఇంట్లో జరిగితే మాత్రం ప్రతి ఇంట్లోనే ఉండేదే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఒకవేళ ఈ కలహాలు కనుక నిజంగా ఉంటే వాళ్ళు అతి తొందరలోనే మళ్ళీ కలిసిపోవాలని చెప్పేసి ప్రతి నందమూరి అభిమాని కోరుకుంటున్నాడు. వారితో పాటు కామన్ ఆడియన్గా మనం కూడా కోరుకుందాం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం